जैसा कि आप जानते हैं कि आने वाले पार्लियामेंट इलेक्शन में महागठबंधन की जानिब से यहाँ पर उम्मीदवार नीलम मधु है। तो हम सीपीआई पार्टी से गुजारिश करते हैं अवामुल अनाज से कि आज हमारे पास एक हथियार है और वो सबसे बड़ा कीमती हथियार है, वो हथियार है वोट। क्योंकि हम ये वोट उसी शख्स को देना चाहिए जो वाक़ईतन गरीब मजदूर उनका साथ दे। हमारी जो मरकज़ी हुकूमत है उस हुकूमत को सही अंदाज में जो भी कैंडिडेट्स है उन कैंडिडेटों में वाक़ईतन जो काम कर सकते हैं उन्हीं कैंडिडेट को हम जिताने की कोशिश करें। हम एक बार फिर आप सबसे मैं गुजारिश करता हूं कि महागठबंधन के जो उम्मीदवार हैं नीलम मधु को अपना कीमती वोट देकर कामयाब बनाएं। डियर फ्रेंड्स, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ముందుగా మీ అందరికీ నమస్కారాలు। ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే మెదక్ పార్లమెంటు అభ్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి సిపిఐగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, మరి నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారం చేపట్టి దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది। ఆయన అధికారం చేపట్టక ముందు గ్యాస్ రేటు, పెట్రోల్ రేటు ఎక్కువైపోయినాయి। అప్పుడు 460 రూపాయలు ఎక్కువైపోయినాయని చెప్పేసి మేము వస్తే ప్రజలకు ఆమోదమైనటువంటి పరిపాలన అందిస్తాము, సబ్కా వికాస్ సబ్కా సాత్ అని చెప్పిండు। అధికారంలోకి వచ్చినాక అనేక వాగ్దానాలు చేసిండు। బేటీ పడావో బేటీ బచావో అన్నాడు। అయితే నరేంద్ర వచ్చిన తర్వాత గుజరాత్ అలాగే హర్యానా రాష్ట్రంలో మహిళల పైన అప్పటి నుంచి ఇప్పటిదాకా 10 ఏళ్ల కాలంలో 40,000 మంది మహిళల మీద అత్యాచారం జరిగిందని చెప్పేసి ఈరోజు కేంద్ర కమిటీ అంటే ఒక రిపోర్ట్ ఇచ్చింది। అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మోదీ పరిపాలన మహిళలకు ఏ విధంగా రక్షణ ఉన్నది దీంతో అర్థం చేసుకోవచ్చు। రెండవది, ప్రతి మేము కూడా వస్తే రైతులను తలెత్తుకునే విధంగా రైతుని అభివృద్ధి చేస్తామని చెప్పి రైతాంగానికి అభివృద్ధి చేస్తామని చెప్పారు। రైతుల్ని అది పక్కన పెట్టేసి రైతులకు హాని కలిగించి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండు। ఆ చట్టాలు విరమించాలని చెప్పేసి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు సంబంధించిన రైతులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు, భాషా కూడా ఉపయోగించి అక్కడ నుంచి తరిమి కొట్టిండు। వాళ్ళు ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఒక జాతీయ కార్యదర్శి మన చెప్పడం జరిగింది। అంటే కాస్తో కూస్తో ఈ రాజ్యాంగ పుణ్యం అని చెప్పేసి పేదలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు దక్కే కాస్తో కూస్తో రిజర్వేషన్ కూడా ఎత్తివేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ కుట్ర పంతుంది। ఒకవేళ మళ్ళీ కూడా బీజేపీ వస్తే ఇక ఈ దేశం ఒక రాధాకాశంలో మారుతుంది, మతాల మధ్య చిచ్చు మరీ పెరిగిపోతుంది। కాబట్టి అందుకోసమే ఈ ప్రమాదకారి బీజేపీని ఓడించాలని చెప్పి సిపిఐ కంకణం కట్టుకుంది। అందులో భాగంగానే ఈరోజు మెదక్ పార్లమెంట్ నుంచి నీలం మధు అనే క్యాండిడేట్ నిలబడ్డాడు। ఆ నీలం మధు క్యాండిడేట్కు సిపిఐ శ్రేణులు, రైతులు, కార్మికులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఆ క్యాండిడేట్ గెలిపించుకోవాలని సిపిఐగా మీ అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం। థ్యాంక్ యూ। ప్రియమైన మిత్రులారా, మేము సిపిఐ పార్టీ నుంచి సదాశివపేట శ్రీ వినోదన్ మాట్లాడుతున్నాను। ఆయన గద్దె దించాలంటే మనం మెదక్ నుంచి నీలం మధు గారిని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నీలం మధు గారిని అందరం కూడా ఓటేసి గెలిపించుకొని మన కాంగ్రెస్ను ఆల్రెడీ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా ఒక్కొక్కటి అమలు చేయడం జరుగుతుంది। ఫ్రీ బస్ అని చెప్పేసి అన్నాడు, అది లేడీస్కు। అలాగే గ్యాస్ సిలిండర్ ధర 500 అని చెప్పిండు, అది కూడా అమలు అవుతుంది। అది కూడా తీసుకున్న 15 రోజులకు 20 రోజులకు అకౌంట్లో పడుతున్నాయి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు। ఇలాగే ఒకటంటే ఒకటి ఖచ్చితంగా చేస్తారు। కాంగ్రెస్ను గెలిపించి ఈసారి
బీజేపీని గద్దెదించాలని చెప్పేసి నరేంద్ర మోడీకి 10 సంవత్సరాల నుంచి గుర్తుకు రాని ఎలక్షన్ల ముంగట రామ మందిర్ అయోధ్య ఎందుకు గుర్తుకొచ్చిందని అంటే అందరు సింపతి తీసుకోవాలి, హిందువులకు ఇంటింటికి అక్షతలు పంపించి మళ్ళీ నేను ఈ పని చేస్తున్నాను, రామ మందిర్ కట్టిస్తున్నాను అని చెప్పేసి అదొక సాకు చెప్పుకొని ప్రజలను అందరినీ ఆకర్షించడానికి ఇదంతా చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఆయన చెప్పే మాటలకు మోసపోకుండా ఖచ్చితంగా చేతు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ గెలిపించాలని